Hi, my today's vlog is going to start with arranging all the utensils which I have cleaned, and today I'm going to do puja. As this is Saturday, I'm going to do puja for Venkateshwara Swami. These are all my gods. I'm arranging. Before cooking anything, you should need to pray to the utensils and you need to pray to the things, and then you need to start doing. Today I'm going to make peanut laddu, peanut and sesame laddu to Lord Venkateshwara Swami Prasadam. First I'll dry roast peanuts. After that I will add sesames in it. నేను ఇవాళ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటున్నాను శనివారం రోజు కాబట్టి నేను నువ్వులు, ఇలాచీ, బెల్లం, పల్లీలు ఈ మూడు కలిపి లడ్డు చేసి దేవుడికి ఎక్కిస్తాను. పల్లీలను ఫస్ట్ మంచిగా బ్రౌన్గా రోస్ట్ చేసుకోవాలి. నా దగ్గర కొన్ని నువ్వులు ఉన్నాయి, అందుకోసమే కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు కలిపి లడ్డు చేస్తున్నాను. పల్లీలను మంచిగా బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ అంటే మొత్తం మాడగొట్టుకోకండి, నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను ఇలాచీ కూడా వేసినాను, మీకు కనిపిస్తుందో లేదో. ఒక ఇలాచీ, మిగతావన్నీ నువ్వులు, ఇవన్నీ ఈ ప్యాన్లో వేసేసిన తర్వాత దీన్ని ఇట్లానే వదిలిపెట్టవద్దు, ఎందుకంటే అన్నీ ఎగిరిపోతాయి. ఇది చాలా చిటపట అంటాయి కదా, కాబట్టి లిడ్తోని క్లోజ్ చేయండి. దీన్ని లిడ్తో క్లోజ్ చేస్తే మంచిగా ఫ్రై అవుతుంది. నా వ్లాగింగ్ జర్నీ వెంకటేశ్వర స్వామి శనివారం పూజతోనే స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఇది నా స్టైల్, అంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి నేను చేసుకుంటున్నాను లడ్డు ఇలా. మూత పెట్టుకోవాలి. My till and peanuts, sesame seeds and peanuts are roasted along with cardamom. You are able to see, right? There's a green color cardamom. Here also there's a cardamom. I'll wait for some time until this turns cool. Until then you can cut jaggery and keep it. How much amount is required for your quantity of your groundnut and sesame seeds, then we can make a laddu. నేను ఇప్పుడు బెల్లం పానకం చేస్తున్నాను. బెల్లం నీళ్ళలో నానబెట్టేసినాను. దీంట్లో నేను నల్ల మిరాలు, ఇంకొక కాడమం వేసి దంచి దాంట్లో వేస్తాను. ఈ బెల్లం నీళ్ళలో నేను కొన్ని సబ్జీ సీడ్స్ వేస్తున్నాను. సబ్జీ సీడ్స్, బెల్లము, కాడమం, నల్లమిరం కలిపి నేను బెల్లం పానకం చేసేసిన వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడతాను. ఇది పల్లీలు, నువ్వులు, కాడమం అన్నీ కలిపి నేను ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. పల్లీలు, నువ్వులు, ఇలాచీ, బెల్లం అన్నీ కలిపి మిక్సీ వేసేస్తాను నేను. ఇది నా స్టైల్ ఆఫ్ మేకింగ్ నువ్వు లడ్డు. మీకు పాకం పట్టుకొని వస్తే చేసుకోండి. నాకు ఇట్లనే ఒక 2 వారాల నుంచి నేను ఇట్లనే చేస్తున్నాను. నాకు ఇది చాలా కన్వీనియంట్, ఈజీ అనిపించింది. లడ్డు కూడా చాలా తొందరగా అయిపోతుంది. మొత్తం పౌడర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నా చాలు. మీరు ఇప్పుడు లడ్డు ట్రై చేయండి, లడ్డు ఈజీగా ఫామ్ అయిపోతుంది. ఈజీగా లడ్డు రెడీ చేసేసుకోవచ్చు 1-2 మినిట్స్లో. మీకు ఇంకా లడ్డు చేయడానికి రావట్లేదంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. కానీ ఆయిల్ సీడ్సే కదా ఇవి 2, పల్లీలు ఇంకా నువ్వులు. నాకైతే చాలా ఈజీగా, కన్వీనియంట్గా నేను చాలా ఈజీగా లడ్డు చేయగలుగుతున్నాను. అంత కన్వీనియంట్గా ఈజీగా నేను నువ్వులు, పల్లీల లడ్డు చేస్తున్నాను. చూసుకోండి, ఇదొక ట్రిక్ నేనే నేర్చుకున్నా, కనిపెట్టుకున్నా నా కోసం నేను. ఆ వెంకటేశ్వర స్వామి కోసం నేను. చూడండి ఎంత మంచి లడ్డూలు కడుతున్నాను.
లడ్డూలు రెడీ. ఇంకా నేను వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి జయంతి. సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఒక లడ్డు ఎక్కిచ్చాను. ఇంకేది మా గుడి, మా టెంపుల్. అన్ని లడ్డూలు వెంకటేశ్వర స్వామికి.